హాయ్ ఆల్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఎలా జరుపుకున్నారు ఫెస్టివల్? అందరూ ఆనందంగా, ఆహ్లాదంగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి. మేము కూడా చాలా హ్యాపీగా చేసుకున్నాము. ఇంట్లో చిన్న మినీ వ్లాగ్ తీశాను. పూజ చేస్తున్నానండి. మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసి పూజ చేసేసుకొని, మా పాప కూడా హెల్ప్ చేస్తుంది. మా పాప తులసి చెట్టుకి, గడపకి అలా పూజ చేసింది. నేనైతే దేవుడి దగ్గర పువ్వులు అలంకరించి అన్నీ పూజ చేస్తున్నాను. ఇక్కడైతే మనం పిల్లలకి మన ఫెస్టివల్స్ గురించి, రాముడు అంటే ఎవరు, అలా అన్నీ మనం చెప్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంటాయండి. ఇప్పుడు కాలం పిల్లలకి మనం ఒకటి చెప్తే వాళ్ళు 4 అడుగుతారు కదా! అలాగా మన పురాణాల గురించి, ఇతిహాసాల గురించి, రాముడు అంటే ఎవరు, సీతమ్మ ఎవరు, ఇలా అన్నీ చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అడుగుతారండి పిల్లలు. మా పాపకు కూడా పిల్లలు ఇప్పుడు పెద్ద అవుతున్నారు కదా! ప్రతీదీ చెప్తూ ఇలా పూజ మధ్యలో నేను పానకం, వడపప్పు రెడీ చేసుకోవడానికి వచ్చానండి. ఇక్కడ పానకం, బెల్లం ఆల్రెడీ నానబెట్టాను వాటర్‌లో వేసి. అలాగే పెసరబ్యాళ్ళు కూడా నానబెట్టి పెట్టాను. ఈ పెసరబ్యాళ్ళని నానబెట్టుకొని తింటాము. మన ట్రెడిషన్స్ అన్నీ చాలా బాగుంటాయి కదా! అసలుకి ఈ పానకం తాగడం వల్ల, ఈ పెసరబ్యాళ్ళు తినడం వల్ల ఈ సమ్మర్‌లో హీట్‌కి చాలా మంచిది, హెల్త్‌కి కూడా. బెల్లం వాటరు, ఇందులో కొంచెం ఇలాచీ వేసుకుంటారు. అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటారండి కొంతమంది. నాకైతే మిరియాల పొడి ఘాటు అనిపిస్తదేమో పిల్లలకని చెప్పి వేయలేదు నేనిక్కడ. అలాగే కొన్ని తులసి ఆకులు వేసుకుంటున్నాను. తులసి ఆకులు వేసి కలిపి దేవుడికి ప్రసాదంగా పానకము, వడపప్పు పెట్టి బెల్లం అన్నీ కరిగేదాకా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే పానకం కావాలో అంత నీళ్ళు యాడ్ చేసుకొని ఇంకా అంతే అండి. పానకం చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇలా దేవుడికి ప్రసాదంలా పెట్టొచ్చండి. ఇక్కడైతే నేను ఒక గ్లాస్‌లో దేవుడికి ప్రసాదం పెట్టడానికి తీసుకుంటున్నానండి ఇక్కడ గ్లాస్‌లో. అలాగే పెసరబ్యాళ్ళు కూడా తీసుకుంటున్నాను. ఇలా మేము మా శ్రీరామనవమిని ఇలా చిన్నగా అందరము ఇంట్లో ఉండి ప్రశాంతంగా, సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నామండి. నాకైతే ఏ ఫెస్టివల్ అయినా అందరము ఇంట్లో ఉండేవాళ్ళం, ఒక చోటుండి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇష్టం అండి. అలాగే నాకు ఆ పండగ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అలా చేసుకుంటేనే అందరము చాలా సంతోషంగా అనిపిస్తది. మనం చేసుకున్న ప్రసాదం కానీ, పిండి వంటలు కానీ ఏవైనా కలిసి తినడంలో ఉన్న ఆనందం ఇంకా ఏ దాంట్లో ఉండదు కాబట్టి, మనం చేసుకునే ఫెస్టివల్స్ కూడా మన పిల్లలకి, మన తర్వాత జనరేషన్‌కి కూడా ఆ పండగ యొక్క ప్రాముఖ్యత అలాంటివన్నీ వివరిస్తే వాళ్ళు చాలా నేర్చుకుంటారు. అలాగే మనకి కూడా మంచి మెమోరీస్ ఉంటాయండి. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఇలా అందరూ ఒక్క చోట ఉండి పండగలు సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా కష్టమైపోయింది. రాముడు చాలా మంచివాడండి. ఆయన చూపించిన తల్లిదండ్రుల పట్ల ప్రేమ కానీ, అన్నదమ్ములను చూసుకోవడం కానీ, అలాంటివన్నీ మనం పిల్లలకి చెప్పడం వల్ల ఒక దేవుడు గురించి అని కాదు కానీ, ఒక మంచి పర్సనాలిటీ ఎలా ఉండాలి, ఒక మంచిగా మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన పద్ధతి ఎలా ఉండాలి అన్న విధానం కూడా రాముడు ఒక్క జీవితంలో మనం చాలా నేర్చుకోవచ్చండి. వాళ్ళని దేవుళ్ళగా కొలిచే కంటే వాళ్ళ నుంచి ఒక ఒక ఫిలాసఫీ కానీ అలాంటివి మనం పిల్లలకి చెప్పడం వల్ల ఇప్పుడుండే లాజికల్ జనరేషన్‌కి అర్థమవుతుంది. మనం ఎప్పుడైనా మన తర్వాత జనరేషన్స్‌కి మనం వాళ్ళకి ఫోర్స్ చేసి కానీ కూర్చోబెట్టడం, నేర్పివ్వడం అన్నీ చేస్తే చాలా మంచిదండి. ఇక్కడైతే మా హస్బెండ్‌తో నేను టెంకాయ కొట్టేసి లాస్ట్ పూజ ఎండ్ చేస్తున్నానండి. ఇక్కడ మా హస్బెండ్ లాస్ట్‌లో టెంకాయ కొట్టేసి పూజ చేస్తున్నాడండి. నాకైతే ఇలా చాలా ఇష్టం. అన్నీ నేను అరేంజ్ చేసిన తర్వాతైనా లాస్ట్‌లో ఒక చిన్న టెంకాయ కొట్టడం కానీ, ఏదో ఒక టైప్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ వాళ్ళది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలా పూజ చేసుకొని ఆయన మొక్కున్న తర్వాత పిల్లలు కూడా అందరూ బ్లెస్సింగ్ తీసుకొని మొక్కున్నారండి. మేమైతే నాకు చిన్నప్పటి నుంచి శ్రీరామనవమి అంటే చాలా స్పెషల్. మా ఊర్లో కానీ శ్రీరామనవమి కళ్యాణం జరిగేది.
మేము దాదాపు ఖచ్చితంగా కళ్యాణంకి వెళ్ళేవాళ్ళమండి ప్రతి సంవత్సరం. మా ఓనర్ అంటే ఫ్రెండ్స్ కానీ, అక్క వాళ్ళు అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. అక్కడ తీర్థం, ప్రసాదం తీసుకొని వచ్చేవాళ్ళమండి ఇంటికి. ఈసారైతే మధ్యాహ్నం కళ్యాణం మిస్ అయ్యాము. ఒక ఫెస్టివల్‌కెళ్ళడం వల్ల. ఈవినింగ్ గుడికి వెళ్ళాము. అక్కడ చాలా బాగా అనిపించింది. అక్కడ చూడే కరెక్ట్‌గా వస్తదా? గుళ్ళో మామూలు రోజుల్లో చాలా కొంచెం తక్కువగా ఉంటారు జనాలు. ఇలాంటి పండుగ వాతావరణం చాలా మంది జనాలతో గుడంతా చాలా కోలాహలంగా అనిపించింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందండి. రామాలయంలోనే 2 ఉన్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ గుడిలో కూడా ఈ స్ట్రక్చరల్ ఆర్ట్ కూడా చాలా మంచిగా అనిపిస్తది. గుడి వ్యూ చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా ప్రశాంతంగా బాగా అనిపిస్తుంది. శనివారం ఇక్కడ చాలా బాగా హారతి ఉంటుంది ఈవినింగ్ టైంలో. చాలామంది వస్తారు. చాలామంది అయితే 108 ప్రదక్షిణాలు అలా చేస్తుంటారండి. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఏ టెంపుల్‌లో అయినా ఆయన ఉండే అందము, చేసే అలంకరణ చాలా బాగుంటుంది కదండీ! నాకైతే వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం అసలకి. నామాలు వింటుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకి వెంకటేశ్వర స్వామివి. ఎప్పుడైనా మనసు బాలేనప్పుడు కానీ, సాయంత్రం పూజ చేసే టైంలో ఆ వెంకటేశ్వర స్వామి నామాలు తలుచుకుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుందండి నాకి. ఇక్కడ ధ్వజస్తంభంకి మొక్కొని చాలా బాగా అనిపించిందండి గుడికి రావడము. ఇలా పైనుంచి వ్యూ బాగుంది. కొన్ని ఫొటోస్ దిగాము. క్రౌడ్ కూడా ఎక్కువ ఉందండి ఈరోజు శ్రీరామనవమి కావడం వల్ల. మామూలుగా అయితే ఇక్కడైతే గుడి పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. అక్కడ రథం కానీ, శ్రీకృష్ణుడు కానీ పిక్చరైజేషన్ బాగా చేశారండి. అక్కడ చూడడానికి ఏదైనా సెట్టింగ్‌లో చూసినట్లే అనిపిస్తుంది. అంత మంచిగా అనిపిస్తుంది. అలాగే కొన్ని ఫొటోస్ దిగాము పిల్లల్ని పెట్టి. మా పిల్లలు ఫొటోస్ అస్సలు దిగరండి సరిగా. ఇలా కొన్ని ఫొటోస్ దిగి లాస్ట్‌లో ప్రసాదం తినేసాము. ప్రసాదం కంపల్సరీ కదా గుడికెళ్ళినప్పుడు. నాకైతే ప్రసాదం చాలా ఇష్టమండి. పులిహోర పెట్టారక్కడ. ప్రసాదం తిని వచ్చేటప్పుడు కొంచెం టెంకాయ నీళ్ళు తాగేసి, కొంచెం సమ్మర్ కదా కొంచెం వేడిగా అనిపిస్తుంది అనేసి టెంకాయ నీళ్ళు తాగేసి, కొబ్బరి తినేసి, అందులో లేత కొబ్బరి వచ్చింది. అందరం అలా కొబ్బరి తినేసి మా వాడు ఫుల్ తింటున్నాడు. మా పాప కూడా తింటుంది. తినేసి ఇంటికొచ్చామండి. అంతే అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు మీ శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరూ ఎంజాయ్ చేశారా బాగా? వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్